ఇప్పుడు సూపర్ 6 అంటే భయం వేస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నా ఉద్దేశం ఏంటని నేను ముందే చెప్పా. ఇప్పుడు ఆయనకు భయం వేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. నేను ముందే చెప్పాను, వీళ్ళు దొంగ మాటలు నమ్మకండి, జాబ్ కావాలా, బాబు రావాలి. బాబు ఇంత ముందు రాలేదా? 14 సంవత్సరాలు జాబులు ఎక్కడిచ్చావు నువ్వు? నీకు జాబులు ఇవ్వడం వచ్చేటి. హైదరాబాద్ నేను కట్టాను అంటాడు, నిజంగా ఈయన కట్టినట్టు. నేను తెచ్చిన బిలియనీర్లు మీ కళ్ళతో అందరూ చూశారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ మొదలుకొని పెద్దలందరినీ. బంకర్ హంట్ని ఎవరు తెచ్చారు? జేబీ హంట్ ఎవరు తీసుకొచ్చారు? ఇన్ని కంపెనీలు ఎవరు తీసుకొచ్చారు? ఆయనకి వాళ్ళ పేర్లైనా తెలుసా కనీసం? వీళ్ళందరూ నా మీటింగ్లు అటెండ్ అవుతున్నారు కదా 89 నుంచి. కనుక అప్పుడు వాగ్దానాలు ఏమని, మేము మీకు భవిష్యత్తు నా గ్యారంటీ అన్నారు. అంటే మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉండడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు. అయినప్పటికీ వీళ్ళు జైలు జీవితం తప్పదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జైల్లో ఉన్నట్టే. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన వాళ్ళు జైల్లో ఉన్నట్టు. నేను ఫ్రీగా తిరుగుతున్నా. ఎందుకు? నేను ఇచ్చిన వాగ్దానాలు ప్రతి నెరవేరుస్తున్నాను. ఆగస్టు 8ని ఇప్పుడైనా సరే మోదీని ఎంత ఘోరంగా ఆయన తిట్టారు. టెర్రరిస్ట్ అన్నారు, పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని పోషించలేనని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఘోరంగా! అంత తిట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోదీ గారిని ఎందుకు కలుస్తున్నారు? మరలా వచ్చి అమ్మా భిక్షం పెట్టు. అరే అడుక్కోవడం ఎందుకు? తెలుగు సత్తా ఎన్టీ రామారావు గారు నేర్చుకో, పివి నరసింహరావు గారి దగ్గర నేర్చుకో, కేఏ పాల్ దగ్గర నేర్చుకో. ఎవరినైనా అడిగానా? 43 సంవత్సరాలు 2200 శాంతి సభలు, సమిట్లు 155 దేశాల్లో పెట్టాను. ఎవరి దగ్గర ₹1 తీసుకున్నానా? 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఇదే ఢిల్లీలో నా సమిట్లు పెడుతుంటే 150 మంది ఎంపీలు పిలిస్తే 300 ఎంపీలు వచ్చేవారు. లీడర్స్ అందరూ వచ్చారు. ప్రతి పార్టీ లీడర్ కూడా నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు సమిట్లు పెట్టనివ్వట్లేదని ఎక్స్పోజ్ చేయడానికి వచ్చా. కోర్టు డైరెక్షన్ తీసుకుంటా. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఫెయిల్ అయిపోయారు. 8 నెలలు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి, ఒక్క వాగ్దానం నెరవేర్చలేకపోతున్నారు. ఫెయిల్ అవ్వకూడదనే నేను మద్దతు ఇస్తాను. ఎందుకంటే మన రాష్ట్రాలు చూసారా ఆ గాలి ఎలా పీల్చారో అలాగే మన రాష్ట్రాల్లో ఉన్న గాలిని పీకేస్తున్నారు. ప్రజలు సర్వనాశనం అయిపోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్.